రాత్రి కాగానే మనమంతా నిద్రపోతాం, కానీ అదే చీకట్లో మన కంటికి కనిపించిన ఒక అద్భుతమైన ప్రపంచం మేల్కొంటుంది. మనం చిన్నప్పుడు రాత్రిపూట తోటలోనూ పొలంలోనూ మెరుస్తూ వెళ్ళే ఒక చిన్న ప్రాణిని చూసే ఉంటాం. అదే మినుగురు పురుగు, వైట్ ఫ్లై. చూడడానికి చాలా సాదాసీదాగా ఎలాంటి ఆకర్షణ లేకుండా ఉండే ఈ చిన్న జీవి వెనుక ఒక చరిత్ర ఉందనే విషయం మీకు తెలుసా? ఇప్పటి వరకు మనకి మినుగురు పురుగు అంటే కేవలం రాత్రిపూట వెలిగే పురుగు అనుకుంటాం. కానీ ఈ చిన్న ప్రాణి జీవితంలో దాగి ఉన్న సైన్స్ ఏంటి? దాని జీవన పోరాటం ఎలాంటిది? అసలు ప్రకృతి సమతుల్యతలో దీని పాత్ర ఏంటి? కేవలం కొన్ని వారాలు మాత్రమే బ్రతికే ఈ జీవి మనుషులమైన మనకు నేర్పించే లైఫ్ లెసన్స్ ఏంటో ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం. వైట్ ఫ్లై అంటే కేవలం వెలుతురు ఉండే ఒక పురుగు కాదు. సైన్స్ పరంగా చూస్తే ఇది ఒక బీటల్. ఈ భూమి మీద వీటిలో దాదాపు 2000 కంటే ఎక్కువ స్పీసెస్ జాతులు ఉన్నాయి. అయితే దీనిలో జరిగేది ఒక మ్యాజిక్ కాదు, ప్యూర్ సైన్స్. దీనిని సైన్స్ భాషలో బయోలూమినెన్స్ అంటారు. దీని శరీరంలో లూసిఫెర్ని అనే ఒక ప్రత్యేకమైన కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఇది పీల్చుకుని ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు దాని ఉదర భాగం నుండి ఒక వెలుగు ఉత్పత్తి అవుతుంది. మన ఇంట్లో వాడే బల్బ్స్ ద్వారా ఎంతో కొంత వేడి పుడుతుంది, కానీ మినుగురు పురుగు వెలుగులో అసలు హీట్ ఉండదు. కేవలం 100% లైట్ ఉంటుంది. అందుకే దీన్ని నేచర్లోని అత్యంత ఎఫిషియెంట్ కోల్డ్ లైట్ అంటారు. మన కంటికి కనిపించే వైట్ ఫ్లై అందం చాలా తాత్కాలికం, ఎందుకంటే అది పూర్తి స్థాయి పురుగుగా మారాక కేవలం 2 నుంచి 3 వారాలు మాత్రమే బతుకుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే దాని మొత్తం లైఫ్లో 90% అది భూమి లోపలే ఉంటుంది. అవును ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు స్మాల్ రిమైండర్. ఈ సృష్టిలో ఏ జీవి కారణం లేకుండా పుట్టదు, అలాగే ఏ కథ కూడా ప్రాధాన్యత లేకుండా మిగిలిపోకూడదు. మన చుట్టూ ఉంటూ మనకు తెలియకుండానే ప్రకృతిని నడిపిస్తున్న ఇలాంటి ఎన్నో చిన్న జీవుల కనిపించని కథలను మీకు పరిచయం చేయడానికే ఈ అన్సీన్ లైఫ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని ప్రారంభించాం. ఫ్రెండ్స్, ఒక వీడియో చేయడానికి ఎంతో రీసెర్చ్ మరెంతో కష్టం ఉంటుంది. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే ఈ కొత్త ప్రయాణంలో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు చేసే లైక్స్, షేర్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ కంటెంట్ మరికొంతమంది ప్రకృతి ప్రేమికులకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ సపోర్టే మమ్మల్ని మరిన్ని అద్భుతమైన కథలతో మీ ముందుకు నడిపిస్తుంది. మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఒక గుడ్డు నుండి బయటకు వచ్చాక అది ఒక లార్వా స్టేజ్లో దట్టమైన చీకట్లో తడిమట్టి కింద దాదాపు 1 నుండి 2 సంవత్సరాలు జీవిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లార్వా దశలో కూడా అది మట్టిలోనే లైట్ బ్లింక్ చేస్తూ ఉంటుంది. చివరికి అది రెక్కలు తెచ్చుకొని బయటికి వచ్చాక ఎక్కువ రోజులు బ్రతకదు. పైగా పురుగుగా మారాక అసలు ఆహారమే తీసుకోదు, కేవలం మంచు బిందువులను తాగుతుంది. కానీ ఆ కొద్దిపాటి చివరి రోజుల్లోనే అది ప్రపంచానికి అద్భుతమైన వెలుగును ఇస్తుంది. అసలు ఈ వెలుగు దేనికి? కేవలం మనకు అందంగా కనిపించడానికేనా? కాదు, ఇది వాటి భాష, ఒక సిగ్నల్. మనం ఇందాక చెప్పుకున్నట్టు 2000 జాతుల ఫైర్ ఫ్లైస్ ఉంటే ప్రతి స్పీసీస్కి ఒక వేర్వేరు లైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. చీకట్లో ఒక మగ పురుగు ఎగురుతూ లైట్ బ్లింక్ చేస్తుంటే అది తన భాగస్వామికి ఎలా చెప్తుంది, నేను ఇక్కడే ఉన్నాను, నీ కోసం వెతుకుతున్నాను అని. అటువైపు నుండి ఆడ పురుగు కూడా అదే ప్యాటర్న్లో రెస్పాండ్ అవుతుంది. అంటే ఈ వెలుగు ఒక కమ్యూనికేషన్ లాంటిది. ఇది ఒక ప్రేమ. తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లి జీవనాన్ని కొనసాగించడానికి ప్రకృతి వీటికి ఇచ్చిన మార్గం. ఫైర్ ఫ్లై అంటే కేవలం రాత్రిపూట చూసి ఆనందించే అందం మాత్రమే కాదు, మన ఈకో సిస్టంలో ప్రకృతి సమతుల్యతలో ఇదొక అత్యంత కీలకమైనది దీని పాత్ర. అది భూమి కింద లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు పంటలను, తోటలను నాశనం చేసే నత్తలు హానికరమైన చిన్న పురుగులను వేటాడి తింటుంది. అలా వాటి పాపులేషన్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక రకంగా రైతులకు ప్రకృతి ఇచ్చిన సహజమైన రక్షకుడు. అంటే ఈ చిన్న జీవి గనుక లేకపోతే చీడపీడలు పెరిగి నేచర్ బ్యాలెన్స్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఇక ఈ కథలో అత్యంత హృదయాన్ని కదిలించే నిజం ఏంటో తెలుసా? మట్టిలో 3 ఏళ్లు పోరాడి రెక్కలు తెచ్చుకొని వెలుగును సంపాదించుకున్న ఈ మినుగురు పురుగు ఆయుష్ కేవలం 2 నుండి 3 వారాలు మాత్రమే. అవును, పురుగుగా మారాక అది కేవలం 21 రోజులు మాత్రమే బతుకుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పురుగుగా మారాక అది అసలు ఆహారమే తీసుకోదు, కేవలం మంచు బిందువులను తాగుతూ తనకున్న కొద్దిపాటి సమయంలో ప్రపంచానికి వెలుగు పంచుతూ తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తుంది. ఎంత అద్భుతమైన జీవితము కదా! మనం 100 ఏళ్ళు బతుకుతామా, 50 ఏళ్ళు బతుకుతామా అనేది ముఖ్యం కాదు. బతికిన కొంతకాలం ఈ ప్రపంచానికి ఎంత వెలిగిచ్చాం, ఎంతమంది జీవితాలను మార్చాం అనేదే ముఖ్యం. ఎంతమందికి సహాయం చేశాం అనేదే ముఖ్యం. సో
సుదీర్ఘమైన చీకటి లాంటి స్వార్థపు జీవితం కంటే కొన్ని రోజులైనా పరుల కోసం మెరిసే మినుగురు పురుగు జీవితం ఎంత గొప్పదో కదా. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈరోజు భూమి మీద నుండి మినుగురు పురుగులు మెల్లమెల్లగా మాయమైపోతున్నాయి. వాటి డే బై డే లైఫ్ అంతరించిపోయే దశకు చేరుకుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మొదటి, లైట్ పొల్యూషన్. మానవుడు కనిపెట్టిన ఆర్టిఫిషియల్ స్ట్రీట్ లైట్స్, బ్రైట్ ఎల్ఈడి లైట్ల వల్ల రాత్రిపూట ఉండవలసిన సహజమైన చీకటి మాయమైపోతుంది. చీకటి లేకపోతే ఇవి వెలగలేవు. ఇవి వెలగకపోతే ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోలేవు, జంటను వెతుక్కోలేవు. అలా వాటి వంశోత్పత్తి ఆగిపోతుంది. రెండవది, కెమికల్ ఫర్టిలైజర్స్. మన పొలంలో వాడుతున్న విషపూరితమైన మందుల వల్ల మట్టిలో ఉండవలసిన వీటి లార్వాలు భూమిలోనే చనిపోతున్నాయి. మూడవది, ఫారెస్ట్ డిస్ట్రక్షన్. అవి బతికే తడి నేలలను, అడవులను కాంక్రీట్ జంగిల్స్గా మార్చేస్తుంది. ఫలితంగా ఒక అద్భుతమైన స్పీసెస్ మెల్లగా ఈ భూమి నుండి శాశ్వతంగా మాయమవుతుంది. ఇక్కడ మనం ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. ఈ ప్రకృతి ఎవరిది? కేవలం మనుషులమైన మనకు మాత్రమే సొంతమా? ఖచ్చితంగా కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి సమానంగా సొంతం. కానీ మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని కేవలం తన ఆస్తి అనుకుంటున్నాడు. తన లగ్జరీ కోసం అడవులను నరుకుతున్నాడు, నదులను కలుషితం చేస్తున్నాడు, మూగ జీవుల ఇళ్లను లాక్కుంటున్నాడు. మనం ఒక విషయం మర్చిపోకూడదు. ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి ఒక బాధ్యత ఉంది. మినుగురు పురుగు లాంటి చిన్న జీవి కూడా నేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. మరి అంత మేలు చేస్తున్న ప్రకృతిని తెలివైన వాడనని చెప్పుకునే మనిషి మాత్రం డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా మనం మారకపోతే మన రాబోయే తరాలకు మినుగురు పురుగులు కేవలం పుస్తకాల్లోని కథలుగానే మిగిలిపోతాయి. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. చివరిగా, ఈ మినుగురు పురుగు జీవితం మనుషులమైన కూడా ఒక గొప్ప పాఠం చెప్తుంది. మన లైఫ్లో కూడా చాలాసార్లు అలానే ఉంటుంది కదా. చాలా కాలం మనం ఒంటరిగా చీకట్లో ఉండిపోతాం. సక్సెస్ కోసం మనం పడే స్ట్రగుల్స్, ఆ కన్నీళ్లు ఎవరికి కనిపించవు. భూమి కింద లార్వాలాగా ఏళ్ల తరబడి నలిగిపోతాం. కానీ నా జీవితం కూడా ఇంతేనా అని నిరాశ పడకండి, ఓపిక పట్టండి. ఎందుకంటే ఒకరోజు మీలో కూడా ఒక వెలుగు వెలుగుతుంది. ఆ వెలుగు ప్రపంచమంతా పెద్దది కాకపోవచ్చు, కానీ నీ చుట్టూ నీ చీకటిని, నీ కష్టాలను చెరిపేయడానికి ఆ ఒక్కటి చాలు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే నీ సక్సెస్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది. మినుగురు పురుగు నేర్పే సిద్ధాంతం ఒక్కటే. నీ పుట్టుక పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ ముగింపు మాత్రం ఒక వెలుగు ప్రయాణం కావాలి. విన్నారు కదా. ఈ మినుగురు పురుగు ద్వారా మీరు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకున్నారనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో అన్సీన్ లైఫ్ స్టోరీని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అన్సీన్ లైఫ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.